లడ్డూలో జంతు వ్యర్థాలు కలిసాయని ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తేనే నేను చెప్పానని చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. అవునవును ఆయన అలాగే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అలాగే అదే ఎన్డీడీబీకి సంబంధించినటువంటి ల్యాబులకి సిబిఐ పంపిస్తే అక్కడేమీ లేదని తేలింది. దాంట్లో జంతు కొవ్వు ఇట్లాంటిది ఏం కలవలేదని తేలింది. బట్ అక్కడ కెమికల్స్ కలిసినయ్యా లేకపోతే వాళ్ళు నెయ్యి సరఫరా లేదు, వాళ్ళ దగ్గర నెయ్యి తయారీకి సంబంధించి పాలు కూడా కొంటలేదన్నది ఆ నివేదిక. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. అసలు పాయింట్ దాని చుట్టూతా వాళ్ళు కొనుక్కున్నటువంటి పామాయిల్ వీటన్నిటి ద్వారానే నెయ్యి తయారు చేసి ఉండొచ్చు అని సిబిఐ నివేదిక. దాని చుట్టూ నడుస్తున్నటువంటి చర్చోపు చర్చలు, చివరికి టాయిలెట్ యాసిడ్తో కూడా లడ్డూలు తయారు చేశారని చెప్పేటటువంటి వ్యవహారం. ఇదంతా మండలిలో వైసీపీ వాళ్ళు ఎదురుగుండా మాట్లాడే అవకాశం అధికార పక్షానికి ఉంది. అదే సందర్భంలో హెరిటేజ్ ఇందాపూర్ ఒక్కటే ఏ కల్తీ జరగకుండానే జరిగిందని చెప్తున్నారు, మా మీద అబాండాలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఆధారాలు చూపెడతారు. శాసనసభలో వైసీపీ వాళ్ళు లేకుండా చర్చించిన తెలుగుదేశం శాసనసభలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు చర్చించడానికి మాత్రం వెనకాడుతుంది. నిన్న ఒక డ్రామా, ఇవాళ ఒక డ్రామా. నిన్న సాధారణంగా చర్చ అప్పుడు ప్రతిపక్షం నుంచి చర్చ జరగడం స్టార్ట్ చేయడం అనేది కామన్. ప్రకటన ఎప్పుడు చేస్తారు? ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ జరిగింది చూడండి, అతిసార మృతులు లేకపోతే పాల మృతులు, అట్లాంటి అత్యవసర పరిస్థితులను ప్రభుత్వ ప్రకటన చేస్తుంది. అంతే తప్పించి లడ్డూ అంశం మీద చర్చకి ప్రకటన చేసేది ఏముంటుంది? కొత్త ఇష్యూనా? కానీ ప్రకటన పేరుతో ఇటు ప్రభుత్వం కావాలనే డ్రాగ్ చేసి చివరికి చైర్మన్ని కూడా దోషం చేసి చూపెట్టేటటువంటి ద్వారా రచ్చ జరుగుతుందని తెలుసు. తద్వారా చర్చిస్తామనినేమో నోటితో చెప్తారు, చర్చించకుండా వ్యవహారం నడుపుతారు. మండలిలో చర్చ జరిగితే కాస్త రచ్చ ఎక్కువ అవుతుందని భయపడుతున్నట్టుంది ప్రభుత్వం. జాగ్రత్తగా వాయిదాలు వేయించుకుంటూ వస్తుంది.